యేసుక్రీస్తు నామములో మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు ఇప్పటి వరకు మనలందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి మనం దేవుని స్తుతింప బద్దులమై ఉన్నాము. ఎందుకంటే మరి ఎక్కడ చూసినా ప్రపంచంలో మన దేశంలో మరి ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. అనేక మంది చనిపోతున్నారు, వర్షాల ద్వారా చనిపోతున్నారు, యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు, భూకంపములు రావటం ద్వారా చనిపోతున్నారు, యుద్ధాలు జరగటం వల్ల చనిపోతున్నారు. ఇలాగ మనుషులు అందరూ కూడా చనిపోతున్నారు. అయితే ఈ దినమున మనం సజీవ లెక్కలో ఉన్నామంటే యేసుక్రీస్తు ప్రభు కృప వలన మాత్రమే మనం జ్ఞాపకము చేసుకోవాలి. అందుకని దేవుడు మన జీవితంలో మరొక దినాన్ని పొడిగించి ఇప్పటి వరకు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువుని స్తుతింప బద్దులమై ఉన్నాము. ఈ సమయంలో ప్రియ సహోదర సహోదరులారా, మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాము. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడని స్తుతింపబడుచు కొనియాడబడుచున్నటువంటి మా ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి నిన్ను మేము స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభా, నీ యొక్క లేఖన భాగముల కొరకు మేము ఎదురు చూస్తుండగా ఇదిగో ప్రభువా, నీ వాక్యములో నుండి ప్రభా నువ్వు మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందమని వేడుకుంటున్నాం. ప్రభా, మమ్మల్ని ఇప్పటి వరకు కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఈరోజు కూడా మమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం నువ్వే పొందమని ఈ సమయాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటుండగా ఆది నుండి అంతం వరకు అధ్యక్ష వహించి ప్రభా నువ్వే మాట్లాడమని మా విమోచకుడు ప్రాణప్రియుడు త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తు ప్రభు నామంలో చేరి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని వాక్యంలోనికి వెళదాము. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదియు, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిసివేద్దును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానని. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నరుల్ని చూస్తున్నాడు భూమి మీద. ఆదాము అవ్వలని సృష్టించిన తర్వాత ఇక్కడ చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నప్పుడు ఆదాము వంశావళి గ్రంథం ఇది. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేసెను, మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందును కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమార్తెను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఇక్కడ ఆదాము 930 ఏండ్లు బ్రతికినట్లు మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ప్రియులారా. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి మనుషులకి కదా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే దేవుని గ్రంథంలో రాయబడినటువంటి మాటలు సత్యమైనవి, న్యాయమైనవి, అవి జరిగినవి. పూర్వకాలంలో
జరిగినటువంటి మాటలు ఇవి. వాళ్ళ పూర్వకాలంలో జీవించినటువంటి సంవత్సరములు, ఆదాము జీవించిన సంవత్సరములు 930 ఏండ్లు బ్రతికాడు. మరి బ్రతికి కుమారుల్ని కుమార్తెలను అతను కన్నాడు కదా. కనిన తర్వాత ఆ దినములలో కదా, ఆ దినములలో జనులు ఎక్కువైపోయారు. ఎక్కువైపోయిన తర్వాత మరి నరులు భూమి మీద కదా, 6వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమారులు వారిని పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరితో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినముల 120 ఏండ్లగున నేను. ఇక్కడ ఆదాము 930 ఏండ్లు బతికాడు. తర్వాత వాళ్ళకు పుట్టిన వారందరూ కూడా 900 పైనే సంవత్సరాలు. మరి ఇక్కడ మనం అన్ని చదువుకోవట్లేదులే కానీ ఒక ఆదాముని గురించి చూస్తున్నాను నేను. 900 ఏండ్లు ఎక్కువగా బతికిన వారు అందరూ. ఇక్కడ నోవాహు దగ్గరికి వచ్చేవారికి, నోవాహు కాలముకు వచ్చేవారికి నరులందరూ కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వాళ్ళ హృదయములో దేవుడికి విరోధముగా జీవిస్తున్నారు. ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. ఇష్టం వచ్చినటువంటి మార్గములో ఉన్నారు. ఆ దినముల్లో నెపేషులను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. ఇక్కడ 4 ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు ఆ మాట. దేవుని కుమారులు నరుల కుమార్తె పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే. నెపేషులు అనగా వారు బలత్కారులు. ఆ కాలంలో బలత్కారులు ఉన్నారు. ఆ పేరుకి అర్థం ఏంటంటే బలత్కారులు. మానవులందరూ చెడిపోయి ఉన్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, బలత్కారంతో ఉన్నారు. ఆ కాలంలో దేవుని దృష్టికి నరుడు కదా, వాని హృదయము చెడ్డదిగా కనపడుతుంది. ఆ కాలంలో దేవుడు నరులు చేసినందుకు సంతాపం పొందాడు, తన హృదయంలో నొచ్చుకున్నాడు ప్రియులారా. మరి ఆ కాలంలో వాళ్ళు బలత్కారులుగా ఉన్నారు. అప్పుడు అంటున్నాడు, నేను నరులతో పాటు పురుగులను, ఆకాశ పక్షాదులను, ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇక్కడ 6లో అన్నాడు, తాను భూమి మీద నరులు చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకునేను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నుండి ఉన్నాను. చూడండి ప్రియులారా, దేవుడు తన పోలిక చొప్పున నరులకు చేస్తే నరులు ఇష్టానుసారంగా, ఆదాము పాపం చేయటం వలన ఆ పాపం అందరికి సంప్రాప్తమై ఇష్టానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నప్పుడు అయితే అంటున్నాడు ఇక్కడ 8 ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనం అంటున్నాడు, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. యెహోవా దృష్టి యందు నోవాహు కృప పొందినవాడాయను. ప్రియ సహోదరులారా, ఆ కాలంలో ఉన్నట్లు బలత్కారులు ఈ కాలంలో కూడా ఉన్నారు. ఈ కాలంలో కూడా కదా ఇష్టానుసారమైనటువంటి మార్గములలో తనకి ఇష్టం వచ్చినట్లు, తనకు నచ్చినట్లు జీవిస్తున్నారు మనుషులు. దేవుని మాట వింటలేదు, దేవుని మాటకు లోబడట్లేదు, దేవుని చెప్పినటువంటి సువార్తను నమ్మట్లేదు మనుషులు. ప్రపంచవ్యాప్తంగాను మన దేశంలో చూసుకున్నట్లయితే కదా ఎలాంటి చెడుతనము మనము జరుగుట చూస్తున్నాం ప్రియులారా. మనుషులందరూ కూడా తమకు నచ్చినట్లుగా ఈ లోకములో ఉంటున్నారు, తమకు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కదా. మరి మనం చూస్తున్నాం ఈ కాలంలో కూడా. అయితే నోవాహు కృప పొందినవాడాయను. ఈ దినముల్లో కూడా ప్రియులారా,
మరి మనము కూడా కృప పొందిన వారముగా ఉన్నాము. ఈ దినముల్లో మనము కూడా కృప పొందిన వారుగా ఉన్నాము. ఎలా ఉన్నామంటే చూడండి, కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనం ఏమంటాడంటే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. వివేకము కలిగి కదా, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి నరులను చూస్తున్నాడంట. దేవుడు నరులను చూస్తున్నాడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని. ఈ కాలంలో ఉన్నారా ఎవరన్నా దేవుణ్ణి వెతుకువారు వివేకము కలిగి? చాలా తక్కువైపోయింది ప్రియులారా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులను, మానవులను చూసినప్పుడు, వాళ్ళ క్రియలు చూసినప్పుడు, వాళ్ళప్పుడు అక్రమ మార్గంలో నడిచారు కదా, బలత్కారులుగా ఉన్నారు ఆ దినముల్లో. అయితే ఈ దినాల్లో కూడా అనేక మంది అక్రమ మార్గములో నడుస్తున్నారు కదా. ఒక స్త్రీ ఒంటరిగా కనపడితే బలత్కారం చేస్తున్నారు. మనం చాలా చూసాం అలాగా. ప్రపంచ దేశాల్లో, మన దేశంలో కూడా చూసాం కదా. అక్రమమైన మార్గములో చాలా మంది నడుస్తున్నారు. ప్రేమించేనని చెప్పి స్త్రీని నరికేస్తున్నారు, చంపేస్తున్నారు కదా. అనేక విధాలుగా మరి వాళ్ళని ఇష్టానుసారంగా చేస్తున్నట్లు మనము స్త్రీలను పురుషులు చూస్తున్నాం ప్రియులారా. ఇలాగా అక్కరమైనటువంటి మార్గములు ఈ దినాల్లో ఉన్న ప్రజలు కూడా ఉన్నారు. అందుకని ఈ మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు. వివేకము కలిగి దేవుడిని ఎదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించాను. పరిశీలన చేస్తున్నాడు. ఓ నరుడా, ఓ మానవుడా, ఓ స్త్రీ, ఓ పురుషుడా, దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడు. ఎలా ఉన్నది నీ హృదయం? ఆ కాలంలో, నోవహు కాలంలో, ఆదికాండం 6వ అధ్యాయంలో చూసుకున్నట్లు మనము కదా, మరి నువ్వు బలత్కారులుగా ఆ దినాల్లో ఉన్నట్లు ఈరోజు కూడా నీ స్థితి బలత్కారమైన స్థితిలో ఉంటుండగా, దేవుణ్ణి ఎదకలేని పరిస్థితుల్లోనూ ఉంటుండగా, మగవాళ్ళే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఆడవాళ్ళే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా. ఈ లోకము ఎంత దూరం పోతుంది. దేవునికి విరోధముగా, వాక్యానికి విరోధముగా, దేవుని చెప్పిన మాటలకు విరోధముగా కదా ఈ లోకము దేవునికి దూరముగా వెళ్ళిపోతుంది ప్రియులారా. అందుకనే చూడండి ప్రియులారా, మరి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో దేవుడు ఒక మాట అంటాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29లో ఏమంటాడంటే, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన గాని వారు తమ వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. దేవుడు నరులను యథార్థముగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు నరులను ఎట్ట పుట్టించాడు? యథార్థముగా పుట్టించాడు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వివిధమైనటువంటి తంత్రములను కల్పించుకొని ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నారు. అందుకనే చిన్న పిల్లలను కదా, పెద్దవారు ఇష్టానుసారంగా పాడు చేస్తున్నారు కదా. మరి స్త్రీలే పెళ్లి చేసుకుంటున్నారు, పురుషులే పెళ్లి చేసుకుంటున్నారు కదా. దానికి ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొస్తుంది. మరలా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు కదా చెడుతనం ఎక్కువగా నిండిపోయినది ఈ కాలంలో కదా. మరి మనం చూస్తున్నాం ప్రియులారా, వార్తల్లో వింటున్నాం, పేపర్లో చదువుతున్నాం, ఎలాంటి చెడుతనము ఈ లోకంలో నిండి. డ్రగ్స్కి, ప్రతి ఒక్క దేశంలో డ్రగ్స్కి బానిసలైపోయి బాల్యదినముల నుండి వాళ్ళ జీవితాలను పాడు చేసుకునొచ్చు
కదా, మత్తు పదార్థాలకు అలవాటు పడి మత్తుగా జీవిస్తున్నటువంటి కాలంలో ఉన్నాము. దేవుణ్ణి ఎరగక, దేవుణ్ణి సృజించిన వాణ్ణి, దేవుణ్ణి ఎరగక, మానవుణ్ణి సృజించిన వాణ్ణి తెలుసుకొనక ఇష్టానుసారమైనటువంటి జీవితంలో ఈ మనుషులందరూ జీవిస్తున్నారు. అందుకని రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుని ఎదుకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ఇక్కడ దేవుణ్ణి ఎదుకువారు లేరు, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, దేవుని వెదుకువారు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ప్రియా సహోదర సహోదరిలారా, మనం ఎలా ఉన్నాం? ఈ కాలంలో ఉన్నాం. మనం దేవుణ్ణి కనుగొంటున్నామా? దేవుణ్ణి ఎదుగుతున్నామా? లేకపోతే ఆ కాలంలో, నవ కాలంలో ఉన్నట్లు కదా, బలత్కారులుగా ఉన్నట్లు ఈ కాలంలో కూడా బలత్కారమైన స్వభావంతో మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా? అయితే యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. అందుకని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం అంటాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. చూడండి ప్రియులారా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. అయినందు దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు దేవుడు. ప్రియులారా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఎలా ఉన్నావు? క్రీస్తు అయితే బలత్కారులుగా ఉన్న వారిని, ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్న వారిని పిలుస్తున్నాడు. ఆనాడు నరుల చెడుతనము కదా దేవుని దృష్టికి ఎలా ఉన్నది? అసహ్యముగా ఉన్నది. చూడండి, 5 నరుల చెడుతనము, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయము యొక్క తలంపుల్లో ఊహంతో ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకునేను. ఈ కాలంలో ఉన్నటువంటి మనము కూడా ఎలా ఉన్నాము? దేవుడు మనల్ని హృదయాన్ని మనల్ని చూసి ఏమనుకుంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు త్వరగా రానై ఉన్నాడు. ఆయన వచ్చేసరికి నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడుగా దేవుడుగా అంగీకరించకపోతే, నీ జీవితాన్ని మార్చుకోకపోతే, నిన్ను నువ్వు మార్చుకోకపోతే, నిజ దేవుడైన యేసుక్రీస్తుని ప్రభువుని తెలుసుకోకపోతే నష్టపోయేది నువ్వే. యేసుక్రీస్తు ప్రభువుకి ఏమి నష్టం ఉండదు. ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. అంగీకరించండి, మీ కొరకు నేను ప్రాణం పెట్టానని చెబుతున్నాడు. నా రక్తం సిద్ధముగా ఉందని యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు. అయితే నువ్వు ఆయన యొద్దకు వచ్చి ఆయనను తెలుసుకుని నీ యొక్క బలత్కారమైనటువంటి హృదయాన్ని మార్చుకుంటావా? ఈ కాలంలో ఉన్న నీవు నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తావా? వచ్చి ఆయన సంపూర్ణంగా తెలుసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇలా హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభుకి ఆయన నీ హృదయంలోనికి వచ్చి
నీతో కలిసి నివాసం చేస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరులారా, మరి మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకుని పరలోక సంబంధమైన ఆశీర్వాదం పొందాలని నా ఆశ, నా ప్రార్థన. దేవుడు అందుకే యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు ఆ కలవరి మౌని మీద వేలాడదీయబడిన వాడై చనిపోయి సమాధి చేయబడి మరణమును గెలిచాడు. ఈరోజు పాపం అనేటువంటి దానిలో చనిపోయే నిన్ను కూడా లేపటానికి సిద్ధంగా ఉన్నాడు. పాపం అనే ఊబిలో, దొంగ ఊబిలో కూరుకుపోయిన నిన్ను యేసుక్రీస్తు ప్రభువా కలవ శిలువలో మరణాన్ని ఎలాగ జయించాడో, విజయం పొందాడో, సమాధిని జయించాడు. నీ పాపం నిన్ను ఏలుతుండగా ఆ పాపము నుండి నిన్ను బయటికి తీసుకురావటానికి యేసుక్రీస్తు ప్రభు సిద్ధముగా ఉన్నాడు. అయితే లేట్ ఎవరిదో తెలుసా? మానవ మాతృలైన యేసుక్రీస్తు నమ్మని వారిది మాత్రమే లేటు. యేసుక్రీస్తు ప్రభువుది లేటు లేదు. ఆయన నిన్ను క్షమించటానికి, ఆయన కార్చిన రక్తముతో నిన్ను కడగటానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ మాటలను నమ్మిన ఎడల ఆయన యొద్దకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుని ఆత్మీయ ఆశీర్వాదం పొందాలని నిన్ను కోరుకుంటూ ఈ మాటలు మా అందరి కొరకు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.